సప్తమోక్ష క్షేత్ర యాత్ర, ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ భవన్ గారు. ముందుగా ఫస్ట్ టాపిక్ చూద్దాం సార్. కంచెం పొత్తు మంచం పొత్తు, బీసీ ఓటు బ్యాంకు కోసం ఎత్తు. సార్, ఈ బీసీ ఓటు బ్యాంకు కోసం అటు కవిత ఇటు తీన్మార్ మల్లన్న ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? అంటే బీసీ రిజర్వేషన్ 42% తీసుకురావడంలో వీళ్ళిద్దరి పాత్ర ఏమీ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే బీసీ హక్కుల కోసం తీన్మార్ మల్లన్న సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. ఇటీవల కాలంగా కవిత గారు కూడా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు దీన్ని మా వలన సాధ్యమైందని చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని వీళ్ళు చేశారు. కానీ అది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ తన పాలసీ ప్రకారంగా చేసేటువంటి పరిస్థితి జరిగింది. అయితే దీని చుట్టూత రాజకీయం ఎక్కువగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ తీర్మానం చేసిన తర్వాత కూడా, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత కూడా దాన్ని ప్రచారం చేసుకోవడంలో చాలా లోపభూయిష్టంగా వ్యవహరించింది. కానీ ఈ గొడవ, ఈ వివాదంతో కాంగ్రెస్ పార్టీ చేసిందనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా వచ్చింది. ఇక రెండో అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది తీన్మార్ మల్లన్నకి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తర్వాత సస్పెండ్ చేశారు. దాడి జరిగేంత ఇష్యూ జరిగితే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ఓన్ చేసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇప్పటికే ఉంది, కానీ కవితను కూడా బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకోలేదు. అక్కడ కూడా వాళ్ళొక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. అంటే ఇక్కడ కవితని బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకోలేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ఓన్ చేసుకోలేదు. ఇద్దరు కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ఏం జరుగుతుందనేటువంటిది చాలా సీక్వెన్స్లో తేడాలు వస్తున్నాయి. ఒకసారి బయట చూద్దాం. బయట చూస్తే మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది, గట్లనే ఉంటుంది అని అంటే, నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనుక అనుకున్నారేమో. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే జాగ్రత్త. నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు. ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతాయి, కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం, సముచితమైనటువంటి విధానము, పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడమంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది. అంటే ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసినట్టుగా మాకు సమాచారం అందుతా ఉంది. సార్, మల్లన్న గారు మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ ఏదో తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ లో కవిత జాయిన్ అవుతారని. అంటే ఇది ఒక వాస్తవం ప్రచారం అయితే జరిగింది. ఒక 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు తీసుకొని రావడానికి తను రెడీగా ఉంది, క్యాబినెట్ ఇవ్వాలనేది ఓ డిస్కషన్ జరిగింది. దాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడో దాన్ని అంగీకరించలేదు, అందువలన ఆగిపోయింది అనేది ఒక ప్రచారం జరిగింది. అది వాస్తవం తెలియదు. సరే, దాన్ని ఎవరు కూడా ఖండించింది లేదు, దాని గురించి ఎవరు చర్చించింది కూడా లేదు. కాకపోతే ఇప్పుడు తను చేసినటువంటి కామెంట్ అలాంటి ప్రచారానికి సంబంధించినటువంటి కామెంట్ లేదు. అంటే తను ఎవిడెన్స్ తోటి బయటపెట్టాడు కదా. రేవంత్ రెడ్డి గారిని కలిసి కవిత గారు మాట్లాడారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కలిశారు, ఈ చర్చ జరిగింది,
ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు అన్నీ కూడా చెప్పేవాడు. ఎందుకంటే తన దగ్గర ఏదైనా ఉంటే ఆ విషయాన్ని బయటికి వెళ్ళంగా కేస్తాడు. అందుకని అది ఒక చర్చ అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది. సరే, ఏదైనా కానీ ప్రస్తుతం కవిత గారి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో బాగలేదు. ఎందుకు బాగలేదు అని అంటే, ఆ మిస్ వరల్డ్ మిస్ మ్యాగీ తనకు అవమానం జరిగిందని చెప్పని మాట్లాడితే, దానిపైన మిస్ మ్యాగీకి అవమానం జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, చాలామంది నేతలు మాట్లాడారు. చూసారా, మిస్ మ్యాగీ విషయంలో ఎట్లా వ్యవహరించారు, అట్లా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పని చాలా మాట్లాడారు. కానీ మరి ఇక్కడ సొంత కవిత గారి విషయంలో, సొంత చెల్లెల విషయంలో, రక్త సంబంధం విషయంలో మరి ఒక కామెంట్ వచ్చినప్పుడు ఆ కామెంట్ విషయంలో కవితగా తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసి తను ఆ రకంగా పోరాటం చేసేటువంటి క్రమంలో కనీసమైనటువంటి మద్దతుని కానీ సంఘీభావాన్ని కానీ ఎందుకు కేటీఆర్ గారు తెలియజేయలేదు అని అంటే, స్పష్టంగా మనం అనుకుంటున్నటువంటి దానికంటే, మనం ఊహిస్తున్నటువంటి దానికంటే పార్టీలో అంతర్గతంగా అన్నా చెల్లెళ్ళ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఏ స్థాయిలో అయితే యుద్ధం నడుస్తుందో ఆ స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధం నడుస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది. లేకపోతే రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాండ్ కాలేదు. అక్కడ ఎందుకు ఆ యుద్ధం బయటికి బహిర్గతమైందంటే, రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆ యుద్ధం బహిర్గతమైంది. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కొంతవరకు కొన్ని లిమిటేషన్స్ పెట్టి ఆపి ఉంటారు అంతే. లేదంటే వాళ్ళిద్దరికంటే వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కువగా మాట్లాడి విమర్శించుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఒక లిమిటేషన్సే ఉంటాయి, వాళ్ళు అంతకుమించి మాట్లాడుకోలేరు. కానీ వీళ్ళిద్దరూ, కేటీఆర్ గారు, కవిత గారు ఇద్దరు రాజకీయంగా వీళ్ళిద్దరూ వాళ్ళకంటే కూడా ఇంకా ఎక్కువ మాట్లాడగలిగినటువంటి శక్తి ఉంది. అందుకని వీళ్ళిద్దరు ఇంకా పరిధులకు మించి మాట్లాడుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఏమని అనిపిస్తుంది. ఎందుకంటే మిస్ మ్యాగీ మీద అంత మాట్లాడినటువంటి వీళ్ళు కవిత గారి విషయంలో మాట్లాడకపోవటం అనేది ఒక చర్చనీయాంశం. సరే, ఇది ఒక వివాదం. సరే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే వీళ్ళ మధ్య జరిగేటువంటి రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఎవరు కూడా ఇక ఎవరు ఎక్కువ మైలేజ్ తీసుకుంటాము, రాజకీయంగా ఎవరు ఎక్కువ బెనిఫిట్ అవుతాము, పొలిటికల్ లీడర్షిప్ కోసం, పబ్లిక్ అటెన్షన్ కోసం, మీడియా అటెన్షన్ కోసమే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎక్కువ పోరాటాలు జరుగుతున్నాయి, ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. సరే, దీనికి రాజకీయం అనేదే మెయిన్ ఎజెండా అనేది అర్థమవుతుంది. అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రాజకీయపరమైనటువంటి వివాదం, బీసీ వివాదం ఒక అంశం అయితే, కుటుంబ పరంగా, పార్టీల పరంగా, పార్టీ పరంగాను కవిత గారికి మద్దతు రాలేదు, కుటుంబ పరంగాను మద్దతు రాలేదు. ఇటు ఎవరైతే తీన్మార్ మల్లన్న గతంలో బీఆర్ఎస్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలో ఫైట్ చేసి ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ అక్కడిని సస్పెండ్ అయ్యి అక్కడి నుంచి కూడా అతనికి మద్దతు రాలేదు. ఏంటి, ఇటు కాంగ్రెస్ నుంచి ఆయన మద్దతు లేదు, ఇటు బీఆర్ఎస్ నుంచి మద్దతు లేదు. ఎందుకని అంటారు, ఎక్కడా గ్యాప్ అంటారు? వంశీ గారు, ఒకటంటే ఇక్కడ ఇద్దరికి సంబంధించి కూడా కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉన్నారు వంశీ గారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న ప్రస్తుతానికి ఇప్పుడు కూడా పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచే ఆయన శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటిది తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేదు, బీఆర్ఎస్ కవితని ఓన్ చేసుకోలేదు వంశీ గారు. దీనికి సంబంధించి ముఖ్యంగా కవితకి సంబంధించి మనం గతంలో ఒకసారి దాదాపు అంటే 2019 ఆ టైంలో ఇదే తీన్మార్ మల్లన్న తన మీడియా ద్వారా కవిత పేరుని వేరే రకంగా పలుకుతూ వార్తలు ప్రసారం చేసినందుకు ఆ రోజు ఇదే తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసి, అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసి, చాలా అంటే కవిత మీద ఈగ వాలితే కేసీఆర్ సహించరు అన్న ఒక మెసేజ్ తీసుకొచ్చారు వంశీ గారు. అది నిజంగానే ఎవరైనా అంతే, ఎందుకంటే కవిత ఉద్యమంలో పనిచేశారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అన్నిటికీ మించి కేసీఆర్ కుమార్తె వంశీ గారు. అలాంటిది ఈరోజు కవితకి సంబంధించి అంత దారుణంగా నిజంగా సరే
ఓకే అది అంటే ఇటు తీన్మార్ మల్లన్న సరే ఆయన కారణాలు ఆయన ఉండొచ్చు, లేదా సామెత అయ్యి ఉండొచ్చు. కానీ ఏ సామెతలైనా కానీ మహిళలను కించపరిచే సామెతలు అసలు ఎవరు కూడా మాట్లాడకూడదు వంశీ గారు. అలాంటి సామెతలన్నింటినీ కూడా తీసేయాలని వీటన్నిటికీ సంబంధించి పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఎన్నో సామెతలు ఉండే, అవన్నీ కూడా సమాజం నుంచి వెళ్ళిపోయింది వంశీ గారు. అలాంటిది మా దగ్గర సామెత అని చెప్పినంత మాత్రాన కవిత గారి పట్ల తీన్మార్ మల్లన్న గారు మాట్లాడిన మాటలు అవి కొంతవరకే అభ్యంతరకరమే. అలాంటిది తన సొంత కుమార్తె మీద అంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కళ్ళు కూడా కనీసం ఖండించలేదు కదా, కనీసం దానికి సంబంధించి అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు వంశీ గారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించే కాంగ్రెస్ వాళ్ళ చీఫ్ అటు దాడి కరెక్ట్ కాదు, కానీ మాట్లాడిన మాటలు కూడా అంత కరెక్ట్ కాదేమో అని చెప్పి కొద్దిసేపటి క్రితమే మనం పొన్నం ప్రభాకర్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళు మాట్లాడింది చూసాం వంశీ గారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళే అలా అన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ అసలు కవితకి సంబంధించి ఇంత జరుగుతుంది? ఎస్ వంశీ గారు, పొమ్మనకుండా పొగబెట్టేసారంటారా కవిత గారికి? అంటే ఈ ఇష్యూలో తనంత ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనకు సహకారం లభించలేదు అని అంటే, మేము మీకు సహకారం ఇవ్వము, మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పటమేనా పరోక్షంగా? వంశీ గారు అసలు అంటే పొగ అనేది కాదు, పొమ్మనడము పొగ కాదు, అసలు ఎక్కడా కూడా కనీసం గాలి కూడా లేదు బీఆర్ఎస్ నుంచి కవిత గారికి మధ్యలో అనేది కనిపిస్తోంది వంశీ గారు. పూర్తిగా డిజోన్, పార్టీ డిజోన్ చేసుకోవడం కాదు, ఫ్యామిలీ కూడా డిజోన్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది వంశీ గారు. పార్టీకి సంబంధం లేని, ఈ దేశానికి సంబంధం లేని, అసలు జరిగిందో జరగలేదో క్లారిటీ లేని మిస్ వరల్డ్ పోటీల్లో ఆ మ్యాగీకి సంబంధించి ఇంత స్పందన అంత అంటే ఎక్కడో ఉన్నా జరిగిందో జరగలేదో తెలియని క్లారిటీ లేని అంశం మీద అంతగా స్పందించిన బీఆర్ఎస్ పార్టీ, సొంత కవిత పార్టీ ఆడబిడ్డ, సొంత కేసీఆర్ బిడ్డ, పార్టీకి ఒక రకంగా బీఆర్ఎస్కి ఆడబిడ్డ వంశీ గారు. అలాంటి కవిత మీద ఇంత జరిగినా ఎందుకు కవితకి మద్దతు పలకలేదు అనేది ఇక్కడ ఒక నిజంగానే చాలా విచిత్రంగా ఉంది వంశీ గారు. అంటే పూర్తిగా బీఆర్ఎస్ కవితని డిజోన్ చేసుకుందా అనేది అక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు ఇక ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య కూడా బీసీ వార్ అనేది వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా తీవ్రంగా నడుస్తుంది వంశీ గారు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న త్వరలో బీసీల పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో దానికి సంబంధించి వెంటనే అసలు రేవంత్ రెడ్డి గారు ప్రకటించగానే కవిత ఓన్ చేసుకోవడం, ఎందుకంటే 17వ తారీఖు ఆమె రైలు రోకో ప్రకటించింది కాబట్టి, అంటే పెద్దగా గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం కాకపోయినా ఆమె మాట్లాడారు కాబట్టి ఆమె ఎక్కడా కూడా బీసీలతోటి ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో లేరు కదా. ఆ నేపథ్యంలో వాళ్ళకి కోపం వచ్చినట్టు. సుధాకర్, గుడ్ ఈవినింగ్. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ వైపు నుంచి అటు మద్దతు లేదు, బీఆర్ఎస్ వైపు నుంచి ఇటు మద్దతు లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు సరే ఇప్పుడు ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు అనుకో, బట్ సరే ఏదన్నా కానీ ఎవరు మాట్లాడినా అలా దాడి కరెక్ట్ కాదు, ఆ వ్యాఖ్య కూడా మాట్లాడకూడదు, అది కూడా కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత సరే తను చెప్పినటువంటిది ఏంటి, కేసీఆర్ గారు రాసినటువంటి బుక్లోనే ఉంది, అది నేను చెప్పింది కాదనేది తన వాదన. సరే ఏదైనా కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కానీ ఇదేదో పొలిటికల్గా చాలా దూరం పోయేటట్లుంది కదా, పొలిటికల్గా చాలా అంటే బీఆర్ఎస్ పార్టీలో మరింత ప్రకంపనలు సృష్టించే అంశంగా కనపడుతుందా? అవును సార్, ఇది అంటే సాధారణంగా వ్యాఖ్యలు, సామెతలు, దాడులు, ఈ అంశాలన్నింటినీ పక్కన పెడితే సార్ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనం క్షుణ్ణంగా గమనిస్తే కవిత బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకుంటుంది. ఇప్పటికీ మా నాయకుడు కేసీఆర్ అంటుంది. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ని విచారణ పిలిచినప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళింది. అదేవిధంగా ఆ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు దానిని ఖండించింది. అంటే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాది, నా తండ్రి స్థాపించిన పార్టీ, కేసీఆర్ ను చూసే నేను రాజకీయాల్లోకి వచ్చిందని చెప్తుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా కవిత మా పార్టీ నాయకుడు అనట్లేదు, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనట్లేదు. ఆమె పైన తీవ్రమైన ఆరోపణలు వచ్చినా, ఆమె పైన విమర్శలు వచ్చినా ఎక్కడ స్పందించట్లేరు. ఇది పూర్తిగా కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న పార్టీ. ఆ పార్టీలో చీమ చిటుక్కుమన్న అనాలన్నా కూడా కేసీఆర్ నుంచి ఆదేశాలు రావాల్సిందే. కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఎక్కడ ఏ నాయకుడు మాట్లాడరు. మనం అనేక సందర్భాలలో చూసాం సార్, ఏదైనా అంశం తెలంగాణలో జరిగితే బీఆర్ఎస్ పూర్తిగా ఓన్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ తెలంగాణకు పేటెంట్ హక్కులు మాదే అంటుంది. మమ్మల్ని కాదని ఈ రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడొద్దు, ఏం చేయొద్దు అనే
రీతిలో ఆ నాయకత్వం స్పందిస్తూ ఉంటుంది, గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయికి వరకు. కానీ నిన్న ఇంత అడావుడి జరిగి ఇంత వ్యవహారం జరిగినా ఎక్కడ నాయకులు మాట్లాడట్లేరు, ఖండించట్లేరు. కేవలం మధుసూదనాచారి ఒక్కరు శాసనసభ మాజీ స్పీకర్ ఆయన ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు సార్. ఆడబిడ్డల పైన మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, వెనుక ముందు చూసుకోవాలి మాట్లాడాలంటూ కేవలం ఒక ప్రకటన మాత్రమే ఆయన సొంతంగా జారీ చేసిన ప్రకటనగా దాన్ని చూడాల్సి ఉంటుంది. కానీ సార్ సుధాకర్ అట్లాగే సార్ ఇందాక తీర్మార్ మల్లన్ మాట్లాడుతూ కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, ఆ రకమైన చర్చలు జరిగినాయి అనేటువంటి కామెంట్ కూడా. అంటే అది సరే, అది వాస్తవా అవాస్తవా అనేది పక్కన పెడితే నిజంగా అటువంటి ఇండికేషన్స్ ఉన్నాయా? దానివల్ల జరిగేటువంటి రాజకీయ ప్రకంపనలు ఎలా ఉంటాయి? అంటే ఒక సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో అనేక చర్చలు, అనేక ఊహాగానాలు, అనేక విశ్లేషణలు తెరపైకి వస్తాయి సార్. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కవిత కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరగడం, అదే విధంగా మల్లన్న ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు, బీసీ నినాదాన్ని ఆయన ఎత్తుకోవడం, బీసీ నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత బీసీలకు అనుకూలంగా ఆయన చేస్తున్న పోరాటం, ఇదే సందర్భంలో కొన్ని కులాలను ఆయన దూషించడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాష్ట్ర రాజకీయాలనే కాదు సార్, ఎక్కడైనా కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు అదేవిధంగా సమీకరణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి అనేక చర్చలు, అనేక ఊహాగానాలు, అనేక విశ్లేషణలు జరుగుతున్న వాటిలో వేటికి హేతుబద్ధత ఉంటుంది, వేటికి నిజాలు ఉంటాయి అనేది కాలం నిర్ణయిస్తుంది, కాలమే సమాధానం చెప్తుంది. కాలం ఎప్పటికైనా సమాధానం చెప్పి తీరాల్సిందే. కాబట్టి దేన్ని తోచిపుచ్చలేం, దేన్ని అవును అనే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉండదు కదా సార్. రైట్ సుధాకర్, రైట్. చూద్దాం, కానీ ఇది చాలా దూరం వెళ్తుంది. మరి కేసీఆర్ గారు కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదు పాపం? నిజంగా ఆయన అనారోగ్యానికి సమస్య కారణం నిజంగా పాపం ఆయన దానికంటే కూడా కుటుంబంలో ఇప్పుడు ఈ వివాదాలు వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నాడు. మానసికంగా అది చాలా పెద్ద ఇబ్బందికరమైన అంశం కదా. అవును సార్, మనిషి ఆరోగ్యంగా ఎప్పుడైతే నీరసించడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఉంటుంది, మనాది అంటారు సార్. దాన్ని మనాది అంటే మానసిక ఆందోళన. మానసిక ఆందోళన ఎప్పుడు వస్తుంది? కుటుంబంలో తాను పెంచి పోషించి పెద్ద చేసిన, అంటే ఒక వృక్షంలా ఎదిగిన తర్వాత దాంట్లోన విభేదాలు రావడం. కేసీఆర్ నా నాయకుడు, కేసీఆర్ నాకు సర్వస్వం అంటారు. కేసీఆర్ పెట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఒప్పుకోను, లేకుంటే కేసీఆర్ పెట్టిన మరో నాయకుడు నేను ఒప్పుకోను అంటే అది ఎట్లా సమంజసం? ఏ రకంగా అది ఉంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆయన దాన్ని కూడా జీర్ణించుకోలేడు. కేసీఆర్ దేన్నైనా జీర్ణించుకుంటాడు, కానీ ఆయనను వ్యతిరేకిస్తే లేకుంటే ఆయన పైన తిరుగుబాటు చేస్తే, ఆయన నిర్ణయాలను తప్పుపడితే ఎక్కడ ఆయన జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. 2001 నుండి ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం. అనేక మందిని రాజకీయ నాయకులు ఆయన ముందు దిగదుడుపుగా వెళ్లిపోయారు. అనేక మంది రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. అంటే రాజకీయంగా సార్, వేరే రకంగా కాదు. ఓ దేవేందర్ గౌడ్, ఒక నాగం జనార్దన్ రెడ్డి, ఒక విజయశాంతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. అనేక మంది ఆయనతో విభేదించారు, ఆయనతో బయటకు వచ్చారు, రాజకీయాలు నేర్పలేకపోయారు వారందరూ. కానీ కవిత కూడా ఇప్పుడు కుటుంబ సభ్యురాలు, కూతురు అంటే ఏ తండ్రికి